ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఏ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాబట్టి మకర సంక్రాంతి ఇప్పుడే వస్తుంది కాబట్టి అసలు మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలనే ఒక సందిగ్ధత సంశయం ప్రేక్షకుల్లో ఉన్నది. చాలామంది అడుగుతున్నారు, రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. రవి అంటే సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు? 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి 14వ తేదీన మాత్రమే మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. అంటే 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి, 15వ తేదీ కనుమ మొదలైనటువంటి ఈ పండుగ ఈ 3 రోజులు ఈ రకంగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం మాఘమాసం అంతా కూడా 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మనకు 18వ తేదీ చొల్లంగి అమావాస్య ఉంటుంది. ఇక 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమైనప్పటికీ మనకి ఈ సంవత్సరం మాఘమాసంలో ముహూర్తాలు శుభముహూర్తాలు లేవు. ఎందుకు లేవు అంటే శుక్రమౌఢ్యం యొక్క కారణం చేత శుభముహూర్తాలు అనేటటువంటివి లేవు. మరి ఇప్పుడు వీరి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొన్ని రోజులు కనుక పరిశీలిస్తే కొద్దిగా అనుకూలం, కొద్దిగా ప్రతికూలం అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి దిశగా ఈ 10 రోజుల కాలం ఉండబోతుంది. కారణం ఏమిటంటే ప్రధానంగా 12వ తేదీ నుంచి మీ రాశికి కుంభరాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడు. అంటే మీ జన్మరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు కష్టం విపరీతంగా ఉంటుంది, ఫలితం చాలా తక్కువగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఎక్కడా సుఖ సంతోషాలు లేకుండా నేను కష్టపడటం కోసం మాత్రమే ఉన్నానా అనే భావన కూడా కలుగుతుంది. తరువాత రవి కూడా 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే కుంభరాశి వారికి సప్తమాధిపతి 14వ తేదీ మధ్యాహ్నం వరకు ధనుర్రాశి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది యోగవంతమైనటువంటి కాలంగా మారుతుంది.